ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే సెలరీ సూప్. సెలరీ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సెలరీ, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరియాల పొడి, వెన్న, ఉప్పు, కరివేపాకు. సో అన్నీ రెడీగా ఉన్నాయి. మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవటమే. ఫస్ట్ వీటిలన్నిటిని కొంచెము బటర్లో అంటే వెన్నలో మనము వాటిని వేయించుకున్న తర్వాత దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుని అప్పుడు సూపు చక్కగా బాయిల్ చేసుకుంటే సూప్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చూడటానికి కూడా చక్కగా ఉంటుంది, మంచిగా పచ్చగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనము స్టవ్ వెలిగించేసుకుందాము. సో చూడండి ఎంత చక్కగా ఉంటుంది. అంటే కొత్తిమీర అనేది మనకి ఇంత పెద్దగా ఉండదు, కానీ జస్ట్ ఇంతవరకే ఉంటుంది కొత్తిమీర అనేది. ఆకులు కూడా చక్కగా మనకి ఇలాగా పెద్ద పెద్దగా ఉంటుంది, కొత్తిమీర లాగా ఉంటుంది కానీ ఆకులు పెద్దగా ఉంటుంది. అయితే మనము ఆకులు ఒకటే కాదు, కాడలు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. వీటిని కట్ చేసి కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. ఈ కాడల్ని కూడా మనము వేరే కలుపు కూరల్లో కూడా మనము వీటిని ఉపయోగించుకోవచ్చు. చాలా ఒక యూనిక్ టేస్ట్ ఉన్నటువంటి ఆకుకూర ఇది. సో ఇది యాక్చువల్గా వేరే దేశాల్లోనే ఉంటుంది, కానీ మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పండించుతున్నారు, అట్ ది సేమ్ టైం మనకి ఉపయోగంలోకి వచ్చేసిందంటే రకరకాల సూపర్ మార్కెట్స్ వస్తున్నాయి కదా, వాటిలో బోల్డ్ అనే ఎగ్జాటిక్ ఫుడ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. అంతకుముందు స్ట్రాబెర్రీస్ మనకి ఇక్కడ పండేవి కాదు, సో దిగుమతి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ పండుతున్నాయి, చెర్రీస్ పండుతున్నాయి, ఇలాగ అంటే బ్లూబెర్రీస్ మనకి దొరుకుతున్నాయి, ఇలాగ సెలరీ అనేది దొరుకుతుంది. తర్వాత ఇలా చాలా చాలా రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ మనకు ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి వాటిని ఉపయోగించే అవకాశం ఉంది. సో వాటి పోషకాల యొక్క బెనిఫిట్ మనం డెఫినెట్గా తీసుకోవాలి కదా, అందుకని మనకి ఒక స్పెషల్ రెసిపీస్. సో ఫస్ట్ ఇక్కడ బటర్ యాడ్ చేద్దాము. ప్యాన్ హీట్ అయింది కదా. బటర్ ఏంటంటే ఒక క్రీమీ టెక్స్చర్ అనేది ఇస్తుంది అనమాట మన రెసిపీకి. ప్లస్ ఒక కోటింగ్ లాగా ఉండి ఒక మంచి టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట బటర్. అందుకనే బటర్ ఇక్కడ ఉపయోగిస్తున్నాను. నెక్స్ట్ వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక హాఫ్ మనం తీసుకునే దాన్ని బట్టి కొంచెం అంత. ఇది కూడా టేస్ట్ ఎన్హాన్సర్ మెయిన్గా. ఇవి మనకి వేగుతున్న టైంలోనే మనం ఏం చేద్దామంటే సెలరీని తీసుకుని ఎందుకంటే అన్నీ గ్రైండ్ అయిపోతాయి కాబట్టి వీటిని మనము పెద్ద పెద్ద ముక్కల కిందనే వేసేసుకోవచ్చు. బోల్డ్ అంత ఫైబర్ కంటెంట్ ఇదంతా కూడా. సో సూప్ ఫామ్లో తీసుకుంటే ఈ ఫైబర్ ఎక్కడికి పోకుండా చక్కగా మొత్తం అంతా కూడా మనము తీసుకోవచ్చు అన్నమాట. సో వెల్లుల్లి, ఉల్లిపాయ, తర్వాత సెలరీ, వీటిని కొంచెం అంతా మనము బటర్లో వేయించుతున్నాము. ఇది వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి అప్పుడు మనం సూప్ రెడీ చేసేసుకుందాం. మంచి అరోమా వస్తుంది, చాలా మంచి అరోమా వస్తుంది. సో ఇంతకంటే ఎక్కువ వేగనవసరం లేదు. ఆ బ్రైట్ కలర్ ఎప్పుడైతే వస్తుందో చూడండి, దీనికి దానికి ఎంత తేడా కనిపిస్తుంది కదా, ఈ కలర్కి ఎంత తేడా ఉంటుందో చూడండి. ఇదేమో కొంచెం లైట్ గ్రీన్గా ఉంది. ఆ కుక్ అయింది ఏంటంటే బ్రైట్ కలర్ వస్తుంది అనమాట. జస్ట్ బ్రైట్ కలర్ రాగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇంకా ఎక్కువ ఉంటే కలర్ మారిపోతుంది, ఇంకొక గ్రీన్ అవుతుంది, కొంతసేపటికి మాడిపోతుంది అనమాట. అప్పుడు అందులోని పోషకాలు మనకి ఏమి యూస్ఫుల్గా ఉండవు. సో ఆ బ్రైట్ కలర్ రాగానే స్టాప్ చేసేసి దీన్ని చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకొని అప్పుడు సూప్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా చల్లారిపోయింది కాబట్టి దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాం.
సో దీంట్లో కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మన సూప్కి. కాదు, ఇక్కడ గ్రైండ్ అవ్వటానికి మాత్రమే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో చక్కగా ఇలా మెత్తగా, అంటే ఏమీ ఇంకా మనకి మధ్యలో ఏం తగలకూడదు సూప్ కాబట్టి, చక్కగా స్మూత్గా ఉండాలి కాబట్టి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనము స్టవ్ వెలిగించుకుని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. సో కొంచెం అంత బటర్, ఆల్రెడీ ఇందాక కొంచెం బటర్ యాడ్ చేసాం కదా, ఇంకొంచెం బటర్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనము సరిపడ్డ మిరియాల పొడి, నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు, సో ఇందులో కొంచెం వేగాలన్నమాట. జస్ట్ 1 సెకండ్ వేగితే సరిపోతుంది. నెక్స్ట్ ఇమీడియట్గా మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, సో నెక్స్ట్ వాటర్, సూప్ కాబట్టి చక్కగా వాటర్ మనకి ఎంత థిక్నెస్ కావాలి, ఎంత థిన్గా ఉండాలి అనే దాన్ని ఆలోచించుకొని మనం దీన్ని వాటర్ ఆ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేను. సో వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో ఏంటంటే ఆ ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవటమే. ఆ ఘాట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే మనము వెల్లుల్లి యాడ్ చేసాము, అలాగే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసాము. అన్నిటికంటే మించి ఏంటంటే సెలరీ అనేది కూడా మనకి అది కొంచెం ఘాటుగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇది మనం ఎస్పెషల్లీ మనకి ఫీవర్ వచ్చినప్పుడు, లేకుంటే దగ్గు వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఈ సూప్ తయారు చేసుకుని వేడివేడిగా అది తీసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఈ సైనస్ అంతా కూడా క్లియర్ అవ్వటము, దగ్గు అనేది తగ్గిపోవటము, ఇంకా మనకి జలుబు ముందుకి డెవలప్ అవ్వదు అనమాట. యాక్చువల్గా మనకు ముందే తెలిసిపోతుంది, జలుబు వచ్చే కొన్ని లక్షణాలు ముందే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. జలుబు పట్టేటట్టు ఉంది, లేకుంటే కొంచెం ముక్కు దిబ్బడ వేసినట్టు అట్లా అలాగా ముందే మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఆ టైంలోనే మనము సెలరీ సూప్ కనుక తీసుకుంటే డెఫినెట్గా అంతకంటే మించి జలుబు ముందుకెళ్లకుండా వెంటనే రిలీఫ్ రావటం అనేది జరుగుతుంది అనమాట. ఇది ముఖ్యంగా మార్నింగ్ టైము, ఎస్పెషలీ ఈవినింగ్ కొంచెం చల్లబడుతూ ఉంటుంది కదా, ఆ టైంలో తీసుకుంటే కనుక చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలోనే మనకి జలుబు అనేది వస్తూ ఉంటుంది, అంటే ఎలర్జిక్ రియాక్షన్ అనమాట. మార్నింగ్ టైము లేకుంటే ఈవినింగ్ టైం ఎలర్జిక్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కనుక తీసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ముందుకెళ్ళకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సెలరీ అనేది మన ఇమ్యూనిటీని చాలా చాలా సపోర్ట్ చేస్తుంది, చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోతుంది. సో థిక్నెస్ అనేది చక్కగా వచ్చేసింది కదా, మంచి అరోమా వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. సో గార్నిష్ కోసము నేను జస్ట్ కరివేపాకు ఇక్కడ పెడుతున్నాను, జస్ట్ ఒక కొమ్మ.